ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, టైం లేదు తల్లి, సిద్ధంగా ఉండమ్మా. ఒక వ్యక్తి వచ్చి సాయం చేస్తారు. ఫోన్ ద్వారా కావచ్చు, రహస్యంగా అయినా కూడా వచ్చి కలవచ్చు. ఒంటరిగా విను తల్లి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనకు ఎలాంటి సహాయాన్ని అందజేయబోతున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, ఈ విషయం నువ్వు ప్రత్యేకంగా నీకోసమేనమ్మా. నేను ఈ సందేశం నీకోసం తీసుకొచ్చాను తల్లి. నీ జీవితంలో జరగబోయే ఒక సంఘటన నువ్వు వింటే నిజంగా ఆశ్చర్యపోతావు. ఇది ఇతరులతో కలిసి వినాల్సినటువంటి విషయం అస్సలు కాదు. ఒంటరిగా ప్రశాంతంగా కూర్చొని వినాల్సినంత లోతైన ఒక కంపించే శక్తి ఉన్న ఒక సందేశం. కాబట్టే ఇక్కడ నీకు ఈ రాబోయే 4 రోజుల్లో ఏం ఉన్నాయో ఆ రోజుల్లో నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుంది అంటే, ఈ 4 రోజులు నీ జీవితంలో ఒక సాధారణ మార్పు కాదు, ఒక పాత అధ్యాయం పూర్తిగా ముగిసిపోయి కొత్త జీవితం మొదలయ్యే శుభశక్తి నిండిన రోజులు. ఇవి నువ్వు ఊహించి చెప్పినటువంటి మాటలు కాదమ్మా. ఈ సాయి నీకు ఇస్తున్న వాగ్దానం, ఈ సాయి ఇస్తున్న మాటలు. ఒక మాట ఇదిగో, ఊరికే మాట ఒకటి నేను చెప్పను తల్లి, నీ కన్నీళ్లు తొడవడానికో చెప్పట్లేదు. ఇక్కడ నిజంగానే నీ సాయి నీకో మాటిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా నీవు లోతైన నీ బాధను చూశాను కాబట్టి, ఆ విషయం నాకు తెలుసు కాబట్టి, నీలో దాగి ఉన్న నొప్పి, భయం అవన్నీ తెలుసు కాబట్టి అదృష్టాన్ని అందించాలని వచ్చాను. నిజమైన ఒక సందేశం తల్లి ఇది. ఈ రోజుల్లో ఈ సందేశాన్ని వింటే ప్రతి పదం కూడా ఇప్పటి వరకు నువ్వు అర్థం చేసుకుని నీ జీవిత రహస్యాలను ముందుకు తీసుకెళ్ళొచ్చు. ప్రస్తుతం నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఒక ప్రశాంతమైన ప్రదేశం చూసుకొని కూర్చో. ఈ మాటల శక్తి నీలోకి దిగిపోవడానికి నీ మనసుని సిద్ధంగా ఉంచుకో. నువ్వు ఇంకా కూడా ఆలస్యం చేస్తూ ఉన్నా, నీ మనసులో ఇది జరుగుతుందా లేదా అనే అనుమానం, దిగ్భ్రాంతిలో ఉన్నా కూడా, అయోమయంలో ఉన్నావు కదా, అన్నీ పక్కన పెట్టు. పూర్తి నమ్మకాన్ని మాత్రం నీ సాయి మీద ఉంచు. నీ బాబా నీ జీవితాన్ని ఎలా చక్కదిద్దుతానో, ఎటువైపు తీసుకెళ్తానో, ఎంత ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్తానో నీకే తెలుస్తుంది. అందుకే మరీ చెబుతున్నాను, నిర్లక్ష్యం మాత్రం వద్దు. నీకోసం ఒక నిజం ఎదురుచూస్తుంది, నీకోసం ఒక ఆశాదీపం ఎదురుచూస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా అమ్మా? నమ్మకంతో ఉండాలి, నమ్మకాన్ని పెంచుకోవాలి. ఈ బాబా మీద నమ్మకం ఉండాలి. అప్పుడే నీకు నా ప్రతి మాట నిజమని నమ్ముతావు. ప్రతి సందేశం కూడా కార్యరూపం దాలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మళ్ళీ చెబుతున్నాను, పొరపాటున కూడా పక్కకు వెళ్ళకు. నీ జీవితాన్ని మార్చే సందేశం కాబట్టి చివరి వరకు విను తల్లి. నువ్వు వినబోయేది నీ జీవితం మొత్తం కూడా మార్చగల ఒక దివ్య సత్యం, దివ్య సందేశం. నీ లోపల పెరుగుతున్న దివ్యశక్తి, సహాయశక్తి. ఇది నువ్వు గమనించకుండా జరగవు. కానీ ఈ 4 రోజుల్లో ఒక విచిత్రమైన అంతర్గత మార్పు నీలో మొదలవుతుంది. అదృష్టం నీ వైపు వస్తుంది. నీ మనసు ముందుగా తెలుసుకుంటుంది. ఎన్నాళ్ళుగానో నీలో నిద్రపోయిన ఆ శౌర్యం, ధైర్యం, సంకల్పం ఇప్పుడు నెమ్మదిగా పైకి వస్తుంది. నువ్వు చేస్తున్న చిన్న పనుల్లో కూడా పెద్ద నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఇది సాధారణమైన ధైర్యం కాదు తల్లి, నీ భవిష్యత్తును మార్చగలిగే ఒక లోతైన శక్తి. ఎవరైనా నీపై ఆధారపడే పరిస్థితి వస్తే ఒక నాయకుడిలా నిలబడతావు. నీలో పెరిగే ఈ శక్తి గతంలో ఎదురైన బాధలన్నిటినీ తొలగించే విధంగా పనిచేస్తుంది. నువ్వు మాట్లాడే మాటలకు బలం ఉంటుంది. నీ చూపు ముందున్నది మాత్రమే కాదు, దాని తర్వాత ఉండే ప్రమాదం లేకుండా లాభం కూడా బాగా స్పష్టంగా కనిపిస్తుందమ్మా. అలా పనిచేస్తుంది నీ చూపు. ఇదే నీలో పుడుతున్న దివ్యశక్తి. ఆ ప్రభావం ఒక వ్యక్తి ద్వారా వచ్చే ప్రధాన మార్పు ఈ రోజుల్లో నీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద మలుపు అనేది తిరగబోతుంది. ఒక వ్యక్తి వలన వస్తుందమ్మా మలుపు. ఆ వ్యక్తి నీకు సహాయం చేయడానికే వస్తాడు. ఇంతవరకు కూడా ఆ వ్యక్తి నీ జీవితంలో చిన్నగానో పెద్దగానో పాత్ర పోషించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పాత్ర పూర్తిగా మారే అవకాశం ఉంది.
ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, ఒక సలహా లేదా ఒక నిర్ణయం నీలో లోతైన ఆలోచనలను రేకెత్తిస్తుంది. నువ్వు విస్మరించిన ఒక సంబంధం, వాయిదా వేసిన ఒక నిర్ణయం, భయంతో దూరం పెట్టిన ఒక అవకాశం, వీటన్నిటిలో ఏదో ఒక దానిలో ఒక వ్యక్తి కారణం అయితే ఉంటాడమ్మా. నీ మార్పు మొదటి చిన్నదిగా కనిపించిన తర్వాత నీ జీవిత దిశగా పూర్తి మార్పు అనేది, శక్తి అనేది ఉంటుంది. నువ్వు గమనించకపోయినా ఆ వ్యక్తి నీ జీవితానికి దారి చూపే ఒక దివ్య సూచనలా వ్యవహరిస్తాడు. ఒకరి వల్ల నీ లోపల ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోవడం, నువ్వు నిజాన్ని అర్థం చేసుకున్నటువంటి సంఘటనలు ఈ కాలంలో జరుగుతాయి. అనుకోని శుభవార్త ఈ రోజుల్లో నీ ముందుకు వస్తుంది. ఇక్కడ ఒక ప్రధాన మార్పు అయితే కలుగుతుంది తల్లి. అది నీ యొక్క జీవితాన్ని, కెరియర్కి సంబంధించి, నీ జీవితానికి సంబంధించింది. నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వార్త, ఒక మెసేజ్, ఒక ఆఫర్, అవన్నీ కూడా నీకు ఏదో ఒక రూపంలో నీ దారిలోకి వస్తాయి. నీ చేతుల మీదుగా చేసిన ఫలితం అనేది నీకు దక్కుతుంది. ఈ సాయి అన్ని పరిస్థితులను మార్చేస్తానని చెబుతున్నాను కదా. నీకు అనుకూలంగా నువ్వు చేస్తున్న పనిలో నీపై, అధికారులపై మంచి అభిప్రాయం ఏర్పరచుకుంటావు. ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రమోషన్కి సంబంధించిన సంకేతాలు వస్తాయి. ఇది చేయమన్న పని తిరస్కరించిన వాడు కూడా ఇప్పుడు నీకు సహాయం కోరవచ్చు. నీ మాటల ప్రాధాన్యత పొందవచ్చు. నీ కృషి వెలుగులోకి రావచ్చు. ఇది కేవలం పని సంబంధిత శుభవార్త మాత్రమే కాదమ్మా. నీ అభిప్రాయాలను సమాజం గుర్తించే సమయం కూడా. నీ ప్రతిభను చూసి ఇతరులు ఆశ్చర్యపడే సందర్భాలు కావచ్చు. నువ్వు చేసిన పనిని ఊహించని చోట ప్రశంసలు పొందుతుంది. ఇది నిజమని అనుకున్న శుభవార్త కాదమ్మా. ఇది నీ మనసుని సంతోషపెట్టే శుభవార్త. అది డబ్బుకి సంబంధించినది కావచ్చు. నీ చేతుల్లోకి డబ్బు చేరే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఎండిపోయిన కాలువ మళ్ళీ ప్రవహించడం ఎలాగైతే ఉంటుందో అలాగే ఆర్థిక ప్రవాహం నీ వైపు తిరిగి వస్తుంది తల్లి. పాత బకాయిలన్నీ కూడా నీకు తిరిగి వస్తాయి. నీకు చిన్న సాయం పెద్దగా వస్తుంది. నువ్వు పెట్టుబడి పెట్టిన చోట నెమ్మదిగా లాభాలు రావడం నీ కళ్ళారా చూస్తావు. ఇది ఒక్కసారిగా జరిగే పెరుగుదల కాదు, కానీ నిరంతరం పెరుగుతున్న స్థిరమైన ప్రవాహం. నువ్వు మర్చిపోయినటువంటి సంకేతాలు కూడా నీకు వస్తాయమ్మా. మళ్ళీ నీ జీవితం ఒక ట్రాక్లో పడిపోతుంది. నువ్వు తీసుకునే నిర్ణయాలు చాలా తెలివిగా, స్పష్టంగా ఉంటాయి. అదృష్టం నీకు వరం అనేది అందించబోతుంది. ఆ సమయం ఆసన్నమైంది. అంటే నీకు అనుకూలమైన సమయం వచ్చేసింది తల్లి. నీ కుటుంబంలో కొంతకాలంగా ఇబ్బందులు కలిగి ఉంది కదా, ఆ పరిస్థితులన్నీ మారుతాయి. ఇంట్లో వ్యక్తుల మధ్య చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి సాఫల్యత పెరుగుతుంది. కుటుంబం మధ్య మంచి అనుబంధం అనేది పెరుగుతుంది. నీ అభిప్రాయాలకు గౌరవం ఇవ్వబడుతుంది. ఇంతకాలం మాట్లాడని ఇద్దరు వ్యక్తులు కూడా నీ మంచి ప్రవర్తన వల్ల మళ్ళీ నీతో కలిసే అవకాశం ఉంది. నీకు తెలిసిన చుట్టాల్లో లేదా స్నేహితులో ఏదో ఒక మాట వచ్చి విడిపోయి ఉంటారు కదా, వారు ఖచ్చితంగా మాట్లాడుకొని నీ విలువ తెలుసుకొని వస్తారు. నీ మధ్యవర్తిత్వం వాళ్ళని కలుపుతుంది. నీ మాటకు అంత విలువ అనేది ఉంటుందమ్మా తల్లి. దీంట్లో శాంతి, ఆనందం, అలాగే ఒక మంచి శక్తి పెరుగుతుందని తెలుసుకో. ఒక కొత్త సభ్యుని గుర్తించి ఒక వార్త రావచ్చు. నీ భవిష్యత్తు గురించిన సంబంధించిన ఒక విషయం నీకు తెలియవచ్చు. నువ్వు ఇంటి కోసం చేసిన కృషిని కుటుంబం గుర్తించే సమయం కావచ్చు. ఇంట్లో నువ్వు చెప్పే మాటలకు మంచి ఒక ధైర్యం, నమ్మకం కనిపిస్తుంది. ఇది కుటుంబ సంబంధాలు మరింత బలపరుస్తుంది. ప్రేమ మరియు సంబంధాలలో కీలక పరిణామం ఏర్పడుతుంది. నీ మనసులో ఎన్నాళ్ళుగానో చెప్పాలనుకుంటున్న ఒక మాట అనేది ఉంది కదా, కానీ ఆ సమయం సరిగ్గా రాక ఆ భావన నువ్వు ముందుకు నెట్టేస్తూ వచ్చావు కదా. ఇప్పుడు ఈ సాయి అనుగ్రహం పెరగటంతో ఆ మాట బయటకు చెప్పడానికి సరైన పరిస్థితులు అంటే నీకు అనుకూలంగా ఏర్పడుతున్నాయి తల్లి. నీ భావాలు నువ్వు లొంగిపోయే సమయం, నీ హృదయానికి నువ్వే నిజం చెప్పాలనుకునే కాలం. అంతేకాదమ్మా, నీ బంధంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయే కాలం ఇది. నువ్వు పట్టుకోలేను అనుకున్న బంధం మళ్ళీ నీకు తిరిగి బలపడుతుంది. ఎవరైనా నీకు చెప్పే ఒక చిన్న మాట నీ మనసులో పెద్ద ఆత్మీయతను నింపుతుంది. ఇది కేవలం ప్రేమ విషయమే కాదు తల్లి. నీ జీవితంలో ఒకరిని నీ హృదయంలో శాశ్వతంగా నిలబెట్టే సమయం కూడా. ఆరోగ్యంలో ఎంతో ప్రశాంతత వస్తుంది. మానసిక ప్రశాంతత కూడా వస్తుంది. గత కొద్ది రోజులుగా నీ శరీరానికి, నీ మనసుకి ఎక్కువ అలసట అనేది వచ్చింది కదా. అలసట తీరి చాలా రిలాక్స్గా అవుతావు. నిద్ర పట్టకపోవడం, ఈ విషయాలన్నీ కూడా తగ్గించి అంటే ఎక్కువగా ఆలోచించడం మానేస్తావు. అంటే నీ మనసు ప్రశాంతత వచ్చి మంచి నిద్ర అనేది నీకు రావడం నువ్వే గమనిస్తావు. ఇవన్నీ కూడా నీకు జీవితంలో రాబోయే శుభ సంకేతాలు. ఈ సాయి
ఆ విధంగా పరిస్థితులను కల్పిస్తున్నాడు తల్లి. శరీరం మీద భారంగా అనిపించిన అలసట తగ్గిపోతుంది. నీ ఊపిరి లోతుగా వెళ్తుంది కదా. నువ్వు మాట్లాడే మాటల వెనక ఇంతకాలం కనిపించని బలం అనేది వస్తుంది. ముఖ్యంగా నీలో ఒక శాంతి భావం నిలుస్తుంది తల్లి. ఎవరైనా అనవసరంగా నిన్ను కలత పెట్టే పరిస్థితులు తగ్గిపోతాయి. నీ శరీరం కూడా నీకు సహకరిస్తుంది. నిద్ర మెరుగుపడుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. నీకు మంచి కాలం ఆరంభమైంది. నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి అమ్మా. మానసిక శాంతి నీకు వచ్చినప్పుడు శరీర ఆరోగ్యం స్వయంగా మెరుగుపడుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండడానికి అలవాటు చేసుకో. అంతేకాని అనవసరంగా నీ యొక్క మనసుని బాధ పెట్టుకోవడం ఎందుకు చెప్పు తల్లి. నీకు ఈ రోజుల్లో ఒక చిన్న సంఘటన పెద్ద అదృష్ట రూపంగా మారబోతుంది. నువ్వు ఊహించని ఒక వ్యక్తి ఊహించని సమయంలో నీకు సహాయం చేస్తాడు. ఆ సహాయం చిన్నదైనా సరే వెనక దాగి ఉన్న పెద్ద అద్భుతం అనేది నీ జీవితంలో జరుగుతుంది తల్లి. అమ్మా, ఈ బాబా ఆశీర్వాదం నీకు ఉంది కాబట్టే పెద్ద అద్భుతం రాబోతుంది. అకస్మాత్తుగా అన్నీ నీకు సాధ్యమవుతాయి. ఏదైనా ఫోన్ కాల్లో లేదా మెసేజ్ నీ ముందు జరిగే ఒక చిన్న అవకాశమో ఏదైనా కావచ్చు, నీ జీవితానికి భారీ మార్పు తెచ్చే సూచన అవుతుంది. అదృష్ట అనుభవం సాధారణ అదృష్టం కాదమ్మా. ఇది నీ కర్మలన్నీ తొలగిపోయే మంచి ఫలితం. మంచి పనులకు వస్తున్న ప్రతిఫలం. నువ్వు చేసిన మంచి పనులు నీకు తిరిగి రావడం. ఒక అదృష్ట తలుపు మూసుకుపోయింది కదా, తెరుచుకోబడుతుంది తల్లి. అంతా నీకు అదృష్టకాలం అనేది ఆరంభమైంది. నీ అదృష్ట దిశగా నువ్వు కదలబోతున్నావు. ఒక రహస్యం నిజం బయటపడడం. నీ గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు, ఎవరు నీ గురించి ఏ భావనతో ఉన్నారు, ఎవరు నీ వెనక ఏ మాట మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా తెలిసిపోకుండా ఉంటాయి తల్లి. ఈ రోజుల్లో ఒక రహస్యమైన విషయం నీ ముందుకు వస్తుంది. ఇంతకాలం నీకు తెలియకుండా ఉండిపోయిన ఒక నిజం, ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల, ఒక నిర్ణయం గురించి దాగి ఉన్న విషయం ఇప్పుడు బయటపడబోతున్నాయి. ఆ నిజం మొదట నువ్వు వినగానే కొంచెం ఆశ్చర్యపోవచ్చు, కానీ తర్వాత అది నీకు ఉపయోగపడే సమాచారం అని తెలుస్తుంది. అది అర్థం చేసుకుంటావులే. ఇది చెడు నిజం బయటపడడం కాదు, ఇది నీ దిశను మార్చే ఒక అవగాహన. నువ్వు ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, ఎవరెవరు నీకు నిజంగా శ్రేయోభిలాషులు, ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా నీ బాబా తెలియజేస్తాను. ఈ నిజం నీకు ఒక కొత్త ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ఎవరెవరు నీకు అండగా ఉంటారో, ఎవరు నీ ఎదుగుదలని చూసి భయపడుతున్నారో స్పష్టంగా నీ సాయి నీకు అర్థమయ్యేలా చేస్తారు కదా. నీకు దైవశక్తి పెరుగుతుంది. సహజంగానే ఒక దివ్యశక్తి అనేది ఎక్కువగా నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా, నీ లోపల కూడా ఉంటుంది కదా. కానీ కొన్ని సందర్భాలలో నీ జీవితంలోని ఒడిదుడుకులు, మనసులోని సందేహాలు ఆ శక్తులను తగ్గించేస్తాయి, దానిని పట్టేస్తాయి. శక్తిని బయటకు రానివ్వవు. అలాంటివి బయటికి వచ్చే సమయం ఇప్పుడు నీలో ఆధ్యాత్మికత అంటే దైవశక్తి ఆరంభమైంది తల్లి. నువ్వు చేసే ప్రార్థనలో లోతు పెరుగుతుంది. నీ మనసులో నీ సాయిని గుర్తు చేసుకుంటే ఆ దివ్యశక్తి వెంటనే నీకు స్పందించే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది కేవలం భక్తి కాదమ్మా, ఈ సాయి నీకు పంపుతున్న ఒక శక్తి. నువ్వు చేసే మంచి ఆలోచనలకు ఒక దివ్య స్పందన నీకు లభించబోతుంది. నువ్వు చేసే నిర్ణయాలకు నీ బాబా ఆశీర్వాదం ఉందని తెలుసుకో. నీలో నువ్వే అనుభూతి చెందుతావు. చుట్టూ ఉన్న శబ్దం తగ్గిపోయి నీ మనసు ఒక ప్రశాంతమైన కాంతిలో నిలబడుతుంది. స్వప్నాల్లో కూడా ఒక దివ్య సంకేతం నీకు వస్తుంది. చిన్న శ్లోకం పలికినా సరే శరీరానికి శాంతి కలగడం, మనసుకి హాయిగా ఉండడం, నీ చుట్టూ ఉన్న ఎనర్జీగా మారిన సంకేతాలు. ఈ రోజుల్లో చేసినవి ఆధ్యాత్మిక చర్యలు భవిష్యత్తుకు శక్తివంతమైన ఫలితాలు ఇస్తాయమ్మా. ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఈ రోజుల్లోనే. నీ జీవితంలో ఒక కీలకమైన మలుపు కూడా రాబోతుంది. ఇది చిన్న విషయం కాదు, ఒక నిర్ణయం ఉంటుంది. అది నీ భవిష్యత్తు దిశను పూర్తిగా మార్చేస్తుంది. ఈ నిర్ణయం అనేది వ్యక్తిగత సంబంధానికి సంబంధించిందా, లేదా కెరీర్ గురించా, లేదా జీవితంలో నువ్వు ఎన్నాళ్ళుగానో వాయిదా వేస్తున్న ఒక విషయమా, ఏదైనా కావచ్చు. అన్నీ కూడా నేను నీకు సానుకూలంగా మార్చబోతున్నాను. నీ మనసులో ఉన్న భారాలన్నీ తొలగిపోయి ఒక కొత్త జీవితం, కొత్త ఉత్సాహం అనేది నీకు కలుగుతుంది. మనసు చెప్పకపోయినా మనసే గుర్తుంచుకుంటుంది. తల్లి, ఈ రోజులు ఈ తరహాలో ఉంటాయమ్మా. నీ బాబా అండ నీకు ఉందన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి బాబా గారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.